ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం దత్త గారు. నమస్తే అమ్మా. దత్త గారు, హస్త నక్షత్రం వారికి అసలు ఏ గ్రహం బాగుంది అంటారు, ఏ గ్రహం బాలేదు అంటారు? మరి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అసలు? శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమోస్తుతే. అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకునేది హస్త నక్షత్ర స్వభావం ఏంటి, హస్త నక్షత్రం వారి యొక్క తత్వం ఏంటిది, వారి గుణం ఏంటిది, అదేవిధంగా వారి గణం ఏమిటి అని తెలుసుకోవడం వల్ల, అదేవిధంగా మనం ఈ యొక్క చాలామందికి ఏంటంటే హస్త నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఏ గ్రహం బాగాలేదు అనేది చాలామందికి తెలియక ఇప్పుడు ఏ జపమో, ఏ యజ్ఞమో, ఏ యాగమో, ఏ హోమమో చేయడం వల్ల ఏదో ఫలితం ఉంటుంది. కానీ అసలైన సరైన గ్రహం బాగాలేదు, ఈ గ్రహం బాగాలేదు కాబట్టి ఈ విధంగా చేసుకుంటే ఈ ఫలితం ఉంటుందని మనం తెలుసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా మంచి రిజల్ట్ ఉంటుంది. కాబట్టి హస్త నక్షత్రం వారి యొక్క సంఖ్య చూసుకుంటే కనుక 13 సంఖ్య అనమాట. మన నక్షత్రాల్లో వరుస ఉంటుంది కదా, ఇది 13వ వరుస అనమాట హస్త నక్షత్రం. అదేవిధంగా చూసుకోవడం వల్ల హస్త నక్షత్రానికి అధిపతి చంద్రుడు. అదేవిధంగా కన్యారాశి, కన్యారాశికి చెందినవారు, కన్యారాశికి అధిపతి బుధుడు. ఈ రాశికి, ఈ నక్షత్రానికి అధిపతి ఫస్ట్ ఏంటంటే, ఈ అధిపతులు ఏంటి అనేది ఏంటంటే, మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళంటే ఈ యొక్క మనిషిని చూసి ఈ నక్షత్రాన్ని బట్టి ఈ యొక్క వ్యక్తితత్వం ఇలా ఉంటుంది, ఖచ్చితంగా ఇలా ఉంటుందని చెప్పి మనకి ఉపదేశించడం, అంటే అందరికీ తెలియజేయడం అలా జరిగింది. అదేవిధంగా హస్త నక్షత్రానికి అధిపతి చంద్రుడు కాబట్టి, చంద్రుడు దేని కారకుడు అంటే ప్రేమ కారకుడు. ఎప్పుడు అందరితో ప్రేమగా ఉండాలి, అందరితో మంచి మనస్ఫూర్తిగా మాట్లాడాలి, అందరితో మంచి సుఖ సంతోషాలతో అందరూ బాగుండాలని చెప్పి ఎక్కువ శాతం ఆలోచన ఉంటుందన్నమాట. అయితే 15 రోజుల పాటు మంచి ప్రేమగా ఆప్యాయంగా ఉంటారు. 15 రోజుల పాటు ప్రేమ తగ్గిపోతూ ఉంటుంది. అంటే ప్రతి దానిలో ఆటంకాలు కలుగుతూ ఉండడం, ఎవరేదన్నా సరే ఇతనికి చాలా విషయాల్లో బాధ కలగడం అట్లా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే చంద్రుడు ఎప్పుడైతే పౌర్ణమి పర్యంతం, పౌర్ణమి నుంచి అమావాస్య పర్యంతం, పౌర్ణమి నుంచి చంద్రుడు తగ్గడం జరుగుతూ ఉంటుందన్నమాట. అంటే కిరణాలు తగ్గుతూ ఉంటాయి కాబట్టి మనస్తత్వం కూడా అదేవిధంగా మానసికంగా మనోధైర్యం లేకుండా ఉండటం, అదేవిధంగా ప్రతి విషయంలో మానసికంగా సమస్యలుగా ఇబ్బంది పడుతూ ఉండటం, అదేవిధంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయన్నమాట. అయితే హస్త నక్షత్రంలో చంద్రుడి యొక్క స్వభావం ఎక్కువ శాతం ప్రేమ ఆప్యాయతకే ఎక్కువగా ఉంటుంది కాబట్టి, అదేవిధంగా తల్లి నుంచి మంచి సపోర్ట్ ఉండడం, అదేవిధంగా తండ్రి నుంచి మంచి సపోర్ట్ ఉండడం, అదేవిధంగా భార్య నుంచి సపోర్ట్ ఉండడం, అదేవిధంగా సంతానపరంగా సపోర్ట్ ఉండడం. అంటే ఈ వ్యక్తిని ఎవరు కూడా సహజంగానే చాలామంది అందరి పరంగా మంచి ప్రేమ ఆప్యాయత ఉంటుంది. అయితే వీరికి అధికంగా శత్రువులు ఎక్కువ అవుతారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వీరు చేసే ఏ పనైనా సరే వీళ్ళకి చుట్టుపక్క వాళ్ళు పొగుడుతుంటే పక్కవాడిని అవమానించినట్టుగా ఫీల్ అయిపోయి వాళ్ళు ఏంటంటే వీళ్ళని ఎలా అయినా సరే తక్కువగా చేసి మాట్లాడాలి, తక్కువగా చేయాలని చెప్పి వీళ్ళని మీద ఎక్కువగా దృష్టి ఎక్కువ ఉంటుందన్నమాట. అదేవిధంగా వీరి యొక్క స్వభావం, వీరి యొక్క తత్వం మనం చూసుకున్నాం. అయితే కన్యా రాశికి అధిపతి బుధుడు కాబట్టి ఇప్పుడు చంద్రుడు ఎంత ప్రేమగా ఉంటాడో అదేవిధంగా అంత మైండ్ కూడా బిజినెస్ మైండ్గా ఉంటుంది. ఎక్కువగా కూడా ఆలోచన ఏదైనా సరే లీవ్ ఇట్, ఏదైనా సరే వదిలేయడం జరుగుతుంటుంది. ఎంతవరకు అంతవరకు ఉంటుందన్నమాట. అదేవిధంగా వీరి యొక్క తత్వం మనం చూసుకున్న గుణము గణము రెండు చూసుకుంటే, ఇప్పుడు కన్యారాశికి అధిపతి బుధుడు కాబట్టి బుధుడు వైద్యకారకుడు, విద్యాకారకుడు, మెయిన్గా వ్యాపారకారకుడు, అదేవిధంగా చూసుకుంటే మేధా సంపన్న కారకుడు అనమాట. అన్నిట్లో కూడా మంచి స్పీడ్గా ఉండటం, అన్నిట్లో కూడా అవగాహన ఉండటం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట ఎక్కువ శాతం. అయితే అదేవిధంగా వీరి యొక్క తత్వం ఎలా ఉంటుందంటే అగ్నితత్వంగా ఉంటుంది. అంటే వీరు కనపడడానికి ఎంతో ప్రేమగా కనపడినా వీళ్ళలో ఎప్పుడు అగ్నిగుండంలాగా బండుతూ ఉంటుంది. అంటే ఏదో ఒక విషయంలో ఎప్పుడు ఆలోచన అనేది అధికంగా ఉంటుందన్నమాట. అదేవిధంగా వీరి తత్వం చూసుకుంటే, వీరి గుణం చూసుకున్నాం మనం. వీరి గుణం చూసుకుంటే ఈ యొక్క గుణం వచ్చేసరికి రజోగుణం, అంటే కోరికలు ఎక్కువ ఉండటం, అంటే అన్నీ నాకే కావాలి, నేను అన్నీ సాధించగలను, నేను ఏదైనా చేయగలను అని చెప్పి ఎక్కువ ఆలోచన ఎక్కువ ఉంటుందన్నమాట. అదేవిధంగా 100కి 99% పాజిటివ్ థాట్స్ ఎక్కువ ఉంటాయి. ఎక్కువ శాతం ఏది జరిగినా అంత మన మంచికే అని ఎక్కువ ఆలోచన వస్తూ ఉంటుందన్నమాట. అదేవిధంగా మరి గణంలో చూసుకుంటే దైవతా గణం, అదేవిధంగా మనుష్య గణం, రాక్షస గణం అని 3 రకాలు ఉంటాయన్నమాట. కాబట్టి వీరు మనుష్య గణానికి సంబంధించిన వారు. అంటే మానవుడు ఎలా అయితే ఆలోచిస్తూ ఉంటారో ప్రతి విషయంలో అలానే ఆలోచిస్తూ ఉంటారనమాట. కాబట్టి వీరి యొక్క
తత్వం ఇలా ఉంటుంది. అదేవిధంగా వీరు ఆరాధించాల్సిన దేవత ఎవరయ్యా అంటే సవిత్రు సూర్యనారాయణ స్వామి ఆరాధన చేస్తే కనుక సూర్యుడు ఎక్కువగా కూడా వీరికి మంచిగా అన్నిట్లో కూడా యోగదాయకంగా ఉంటుంది. అయితే పరిపూర్ణంగా మనం గ్రహాలని పరిశీలించగా వీరి యొక్క తత్వం బట్టి, వీరి నక్షత్రం బట్టి అన్నిటికన్నా కూడా ఏ గ్రహం నీచంగా ఉంటే ఏ ఫలితం ఉంటుంది, ఏ గ్రహం బాగుంటే ఏ ఫలితం ఉంటుందో తెలుసుకోవాలి. మనం హస్తా నక్షత్రానికి జాతక పరంగా రవి నీచంగా ఉంటే తండ్రి నుంచి సపోర్ట్ లేకపోవడం, అదేవిధంగా తండ్రి నుంచి ఈ కొడుకు ఎంత ప్రయత్నించినా తండ్రి నుంచి సపోర్ట్ రాకపోవడం, అదేవిధంగా మానసికంగా బాధపడుతూ ఉండటం, ఏదైనా పితృ సంబంధమైన దోష ఉండటం, ఇలాంటివి జరుగుతుంటాయి. అదేవిధంగా మరి రవి మంచి స్థితిలో ఉంటే తండ్రి ఎక్కడ ఉన్నా కానీ ప్రేమగా ఉండాలి, ఆప్యాయంగా ఉండాలి, అనురాగంగా ఉండాలి. అదేవిధంగా తండ్రికి ఎంత ఆరోగ్యంగా ఉంటే అంత బాగుంటుందని ఎప్పుడూ కూడా ఖచ్చితంగా, ఇప్పుడు అనేవాడు ఎన్నో రకాలుగా అంటుతూ ఉంటాడండి, వాడికి ఏం తెలుస్తుంది వీళ్ళ బాధ. కానీ ఖచ్చితంగా ఇతనికి మటుకు తల్లిదండ్రుల మీద ఎప్పుడు ఖచ్చితంగా ప్రేమ ఉంటుంది. ఎందుకంటే జాతక పరంగా చూసుకుంటే మరి సవిత్రు అని ఉన్న దేవత సంబంధించింది సూర్యనారాయణ స్వామి తండ్రి కారకుడు. నక్షత్రానికి అధిపతి ఎవరు? చంద్రుడు తల్లి కారకుడు. ఎన్నో మాటలు ఎన్నో మంది ఎంతో వంకలు పెట్టేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ వాస్తవంగా వీరికి ఉన్న తల్లిదండ్రుల మీద ప్రేమ ఇంకెవరికి ఉండదు, అంత ప్రేమ ఉంటుందన్నమాట. ఎందుకంటే రవి తండ్రి కారకుడు, అదేవిధంగా మరి నక్షత్రానికి అధిపతి కాబట్టి అన్నిట్లో కూడా బాగుంటుంది. నక్షత్రానికి అధిపతి ఎవరయ్యా అంటే చంద్రుడు. అదేవిధంగా మరి నక్షత్ర దేవత ఎవరయ్యా అంటే సూర్యనారాయణ స్వామి. కాబట్టి సూర్యుడు చంద్రుడు ఎప్పుడు అంటే తల్లిదండ్రుల మీద ప్రేమ అనేది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి అదేవిధంగా తండ్రి నీచంగా ఉన్న అంటే రవి నీచంగా ఉంటే తండ్రి సపోర్ట్ లేకపోవడం, తండ్రికి అనారోగ్యం ఉండటం, ఎప్పుడూ కూడా ఏదో ఒక విధంగా ఆస్తి పరంగా అవ్వచ్చు, లేదంటే ఏదైనా సరే ఇతనికి అనారోగ్యం ఉండటం, ఆరోగ్యపరంగా దెబ్బతీస్తూ ఉండటం, ఆరోగ్యం సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఉంటుందన్నమాట. చంద్రుడు నీచంగా ఉంటే ఏమవుతుందంటే హస్తా నక్షత్రానికి అధిపతి చంద్రుడు కాబట్టి చంద్రుడు నీచంగా ఉంటే తిండి దొరకదు, ఎప్పుడు ఏదో ఒక మానసికంగా సమస్యలు కలుగుతూనే ఉంటాయి. అన్నం దగ్గర కూర్చున్నప్పుడే మానసికంగా బాగా అధికంగా ఎక్కువ ఉంటాయి అన్నమాట. అయితే చంద్రుడు బాగుంటే తల్లి నుంచి ప్రేమ ఉంటుంది. అదేవిధంగా అంటే ఇతను ఎవరిని ప్రేమించినా ఆ ప్రేమ అనేది పొందగలుగుతాడు. అదేవిధంగా తిండి పరంగా మంచి దక్కుతుంది, అన్నిట్లో బాగుంటుంది. అదేవిధంగా చంద్రుడు నీచంగా ఉన్న రవి నీచంగా ఉంటే ఏం చేయాలంటే, రవి నీచంగా ఉంటే పితృదేవత ఆరాధన చేయడం ముఖ్యం. అంటే సంవత్సరానికి ఒకసారి అయినా సరే ఇంటి పెద్దవాళ్ళ పేర్లు చెప్పి 10 మందికి భోజనం పెట్టడం వల్ల మంచి ఫలితం వస్తుంది. చంద్రుడు కనుక నీచంగా ఉంటే మానసికంగా సమస్యలు తొలగిపోవడానికి మరి భోజనం పరంగా చూసుకుంటే ఒక 10 మందికి పౌర్ణమి రోజు అన్నదానం చేస్తే కనుక అన్నిట్లో కూడా మంచి సత్ఫలితం ఉంటుందన్నమాట. జాతక పరంగా వీరికి కుజుడు నీచంగా ఉంటే ఏమవుతుందంటే, కుజుడు నీచంగా ఉండటం వల్ల ఎక్కువగా రుణబాధ ఎక్కువ ఉండటం, అప్పు సంబంధించింది ఎక్కువగా ఇబ్బందులు పడుతూ ఉండటం, అదేవిధంగా భూమి తీసుకున్నా, స్థలం తీసుకున్నా, ఏది తీసుకున్నా ఇతనికి నిలబడకపోవడం, ఎప్పుడు ఏదో ఒక చింతన చేస్తూ ఉండటం, ఎక్కువ శాతం అప్పుల మీద అప్పులు చేస్తూ ఉండటం, ఉన్న గోల్డ్ మొత్తం తీసుకెళ్ళి బ్యాంకుల్లో పెట్టి అన్ని అప్పులు పాలవ్వడం, ఇలాంటివి జరుగుతుంటాయి. అయితే కుజుడు నీచంగా ఉంటే, కుజుడు మంచి స్థితిలో ఉంటే ఇవన్నీ అప్పులు చేసినా అవన్నీ కూడా ఎప్పటికప్పుడు తీరుస్తూ ఉండటం, అదేవిధంగా భూమి సంబంధించింది పెట్టుబడి పెట్టినా అది డెవలప్మెంట్ అవ్వడం, ఇలాంటివన్నీ ఉంటాయమ్మా. కాబట్టి కుజుడు నీచంగా ఉంటే అంగారక కవచం చదువుకోవాలి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి. అదేవిధంగా చూసుకుంటే వేద పాఠశాల లేదంటే ఆశ్రమం ఉంటుంది కదమ్మా, అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితం వస్తుందన్నమాట. పౌర్ణమికి కానీ అమావాస్యకి మంగళవారం రోజు కానీ 10 మందికి అన్నదానం చేయడం వల్ల మంచి ఫలితం వస్తుంది. అదేవిధంగా చూసుకుంటే బుధుడు, వీరి యొక్క రాశికి అధిపతి బుధుడు కాబట్టి బుధుడు ఎప్పుడు కూడా ఏంటంటే వ్యాపారమైన ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. అంటే సహజంగా వీరికి ఎప్పుడూ కూడా ప్రేమ మీద ఆప్యాయత ఉంటే వీరి యొక్క తత్వం బట్టి వీరికి వచ్చే అవకాశాలన్నీ కూడా వ్యాపారమైన ఆలోచనలే వస్తుంటాయి. వీరి ఉన్న ఆలోచన ప్రేమ ఆలోచన, వీరికి వచ్చే ఆలోచన వ్యాపారమైన ఆలోచన. అర్థమైందా మీకు? అంటే ఈ వ్యక్తి ఎలాంటి వ్యక్తి అంటే బాగా ప్రేమగా ఉంటాడు, ఎంత ప్రేమగా అయినా ఉంటాడు, కానీ ఇతనికి వచ్చే అవకాశాలన్నీ కూడా నువ్వు ఈ విధంగా సంపాదించుకో, నువ్వు ఈ విధంగా చేసుకో అని ఎక్కువ శాతం ఆలోచన వస్తుంటుంది వ్యాపారం మీద. అంటే బుధుడు నీచంగా ఉంటేమో చాలా ఇబ్బందులు పడుతుంటాడు, ఉద్యోగం రాదు, అదేవిధంగా వ్యాపారంలో సరిగ్గా ఉండదు, ఇబ్బందులు పడుతుంటాడు. కానీ బుధుడు మంచి స్థితిలో ఉంటే మంచి స్థిరమైన జాబ్ రావడం, మంచి స్థితి కలగడం, అన్నిట్లో కూడా లాభాలు చేకూరడం, అన్నిట్లో కూడా బాగుంటుందన్నమాట. అదేవిధంగా గురువు జాతక పరంగా హస్తా నక్షత్రం వారికి సహజంగా చాలామందికి ఎక్కువ శాతం 100% గురువు నీచంగా ఉంటాడు. మిగతా గ్రహాలన్నీ బాగుంటాయి. అన్ని గ్రహాలు బాగున్నా గురువు ఒక్కడు నీచంగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అంటే గురువు నీచంగా ఉండటం వల్ల
చదువు సరిగా రాకపోవడం, వీళ్ళు చదువుకున్న తక్కువ చేసే జాబ్ ఎక్కువ అవ్వడం, 10 మందిలో పేరు ప్రఖ్యాతులు ఎక్కువ ఉన్నా కానీ 10 మందిలో సమాజంలో ఎక్కువగా కూడా వీరిని శత్రుత్వ పరంగా ఎక్కువగా చూస్తూ ఉండటం, ఇతనందరితో ప్రేమగా ఉన్నా ఖచ్చితంగా జనాలు అలానే ఉంటారు కాబట్టి అదే స్వభావం కలిగి ఉండటం జరుగుతుందన్నమాట. అదేవిధంగా గురువు తర్వాత శుక్రుడు అనమాట. జాతకపరంగా వీరికి శుక్రుడు నీచంగా ఉంటే కనుక భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం, ప్రేమాప్యాయత లేకపోవడం, గొడవలు అవుతూ ఉండటం, మనస్పర్ధలు రావడం, అత్తగారి నుంచి సపోర్ట్ లేకపోవడం, అమ్మాయికైనా అబ్బాయికైనా ఇద్దరికీ ఇది వర్తిస్తుందమ్మా. కాబట్టి శుక్రుడు నీచంగా ఉంటే ఎప్పుడూ గొడవలు పడుతూ ఉండటం. సహజంగా హస్త నక్షత్రానికి వచ్చిన అదృష్టం ఏంటంటే శుక్రుడు బాగుంటాడు. శుక్రుడు బాగుండటం వల్ల మంచి భార్య లభిస్తుంది, ఖచ్చితంగా ప్రేమ ఆప్యాయత పొందగలుగుతారు, అన్నిట్లో కూడా లాభాలు ఉంటాయి. అయితే వీరి యొక్క తత్వం ఏంటంటే రజోగుణం కాబట్టి కాస్త అధికమైన ఆలోచనలు ఎక్కువ ఉండటం జరుగుతూ ఉంటుంది. అది ఏ విషయంలో అయినా ఎక్కువ ఉంటుందన్నమాట. కాబట్టి అది ఏదైనా సరే శుక్రుడి యొక్క అనుగ్రహం అనేది ఉంటుంది. అదేవిధంగా శని భగవానుడు కూడా వీరి జాతకంలో మంచి స్థితిలో ఉంటాడు కాబట్టి శని భగవానుడు వల్ల మంచి జాబ్ చేసే రాజ్యయోగం పట్టే అవకాశం అనేది ఉంటుంది. అన్నిట్లో కూడా బాగుంటుంది. అయితే పుట్టినప్పుడు ప్లేసులు బట్టి కూడా మనం చూడవచ్చు అనమాట. శని నీచంగా ఉన్నాడు అనుకోండి, వీరికి అన్నిట్లో రివర్స్ అవ్వడం, ఏదైనా సరే వీళ్ళు తన అనుకున్న వాళ్ళే మోసం చేస్తూ ఉండటం, కాబట్టి ఇలా జరుగుతుంటుంది. శని భగవానుడి యొక్క అనుగ్రహం పొందడానికి శని కవచం చదువుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుందన్నమాట. శుక్రుడు అనుగ్రహం పొందడానికి శుక్ర కవచం చదువుకోవాలి. మనం చెప్పుకున్నట్టుగా శని అనుగ్రహం పొందడానికి శని కవచం చదువుకోవాలి. రాహుకేతువులు స్థిరత్వకారకుడు. ముందుగా ఏంటంటే రాహు ఎప్పుడైనా సరే వీరికి సహజంగా చెప్పాలి అంటే 15 సంవత్సరాల నుంచి 26-28 సంవత్సరాల వరకు కూడా ఇబ్బందులు భయంకరంగా ఉంటాయి. రాహు మహర్దశ జరిగే అవకాశం ఉంటుంది ఆ ప్రయాణంలో. కాబట్టి ఏంటంటే చాలా ఆ సమయంలో బాగా ఇబ్బందులు పడి అన్నిట్లో కూడా ఇబ్బందులు పడిన తర్వాతే వీళ్ళకి సుఖం కలుగుతుంది, లాభాలన్నీ కూడా బాగుంటాయి అన్నమాట. కాబట్టి రాహుకేతువులు ఏదైనా సరే ఆ రాహుగ్రహ ప్రభావం తగ్గాలంటే ఎక్కువ శాతం దుర్గా సప్తశ్లోకి చదువుకుంటే కనుక దుర్గామ్మవారి ఆరాధన చేస్తే మంచి ఫలితం వస్తుంది. కేతుగ్రహం మంచి స్థితిలో ఉండటానికి వీరికి మంచి యోగదాయకంగా ఉండటానికి కేతు కవచం చదువుకోవాలి. దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల మంచి ఫలితం వస్తుందన్నమాట. థ్యాంక్ యూ దత్తయ్య గారు. ఓం శ్రీ దత్తాయ నమః. శ్రీ దత్తాత్రేయ నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.